ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో కేతువు ఎటువంటి వైవాహిక సమస్యలు ఇస్తాడు, మ్యారేజ్లో ఎటువంటి ఫ్రిక్షన్ తీసుకొస్తాడు, అలాగే సెపరేషన్ తీసుకొస్తాడు, ఎటువంటి వైవాహికపరమైనటువంటి సమస్యలు ఇస్తాడు అనేది తెలుసుకుందాము. సాధారణంగా పాపగ్రహాలు ఏవైనా సరే వివాహానికి సంబంధించినటువంటి స్థానాలతో అలాగే ఆ గ్రహాలతో సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు కొంతవరకు సమస్యల్ని ఇస్తారు. అయితే కేతువు తీవ్ర గ్రహము, ఏదైనా సరే రిజల్ట్స్ని చాలా తీవ్రంగా ఫాస్ట్గా ఇచ్చేటువంటి గ్రహము కేతువు. ఒక వైలెంట్ ప్లానెట్గా కూడా మనం కేతువుని చూడొచ్చు. ఇటువంటి కేతువు కనుక వివాహానికి సంబంధించిన స్థానంలో ఉన్న, వివాహానికి సంబంధించినటువంటి గ్రహంతో కలిసి ఉన్న, వివాహంలో చాలా తీవ్రమైనటువంటి పరిణామాలను తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకి కేతువు సప్తమంలో ఉన్న, 7th హౌస్లో ఉన్న, 2nd హౌస్లో ఉన్న, 8th హౌస్లో ఉన్న, 12th హౌస్లో ఉన్న మ్యారేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ ఇస్తాడు. అదేవిధంగా కేతువు శుక్రుడితో ఉండడము, సప్తమాధిపత్యం ఉండడము, అదేవిధంగా సప్తమాధిపత్యం తీసుకున్నటువంటి శుభగ్రహాలతో ఉండడము. ఉదాహరణకి శుక్రుడు సప్తమాధిపతి కేతువుతో ఉన్న, చంద్రుడు సప్తమాధిపతి కేతువుతో ఉన్న, బుధుడు సప్తమాధిపతి కేతువుతో ఉన్న తీవ్రమైనటువంటి వైవాహిక సమస్యల్ని ఇస్తాడు. అంటే అది సెపరేషన్కి దారి తీయచ్చు రవితో కనుక సంబంధం ఉంటే, లేదా వివాహంలో తీవ్రమైనటువంటి పరిణామాలు అంటే భార్య మీద చేయి చేసుకోవడము, వాగ్వాదనలు, ఇటువంటి పరిణామాలన్నీ కూడా చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కేతు ఎప్పుడు ఇటువంటి సంబంధంలో ఉన్నా కానీ, ముఖ్యంగా కేతు మహాదశ జరుగుతున్నప్పుడు, కేతువుతో ఉన్నటువంటి గ్రహం యొక్క మహాదశ నడుస్తున్నప్పుడు వైవాహిక పరంగా సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తగినంత జాగ్రత్తలు తీసుకుంది రెమెడీస్ రూపంలో, అలాగే వారి యొక్క యాటిట్యూడ్లో కొన్ని చేంజెస్ తెచ్చుకుని మ్యారేజ్ని నిలబెట్టుకోవాలి అనేటువంటి ఒక ప్రయత్నం కనుక చేసినట్టయితే చాలా మటుకు మ్యారేజ్లో ఫ్రిక్షన్ అనేది తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేతువు తీవ్రగ్రహం కాబట్టి ఇటువంటి సంబంధంలో కేతువు కనుక ఉన్నట్టయితే కొన్ని సందర్భాల్లో భార్యాభర్తల మధ్య తీవ్రమైన వాగ్వాదాలు జరగడము, భర్త భార్య మీద చేయి చేసుకోవడము, డొమెస్టిక్ వైలెన్స్కి గురి చేయడము, లేదా కొన్ని సందర్భాల్లో అసలు వివాహమే కాకపోవడము అనేది కూడా మనం చూడొచ్చు. వివాహం జరిగిన తర్వాత అది బ్రేక్ అవ్వడము, ఇవన్నీ కూడా కేతువు ఇవ్వగలడు. ముఖ్యంగా డైవర్స్ వంటివి జరగడానికి రవి కూడా తోడైనట్టయితే తప్పకుండా డైవర్స్కి దారితీసేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ సందర్భంలో ఎప్పుడూ కూడా మ్యారేజ్కి సంబంధించినటువంటి అనాలిసిస్ చేసేటప్పుడు, మ్యారేజ్ కంపాటబిలిటీ చేసేటప్పుడు చాలామంది పరాశర సిస్టంలో ఉన్నటువంటి స్థానాలు, వాటి అధిపతులు, మ్యారేజ్కి సంబంధించినటువంటి గ్రహాలు, వీటిని అనలైజ్ చేస్తాం. అయితే ఇవన్నీ కూడా స్థిర కారకత్వాన్ని సూచిస్తాయి. మనం స్టడీ చేసేటువంటి పరాశర సిద్ధాంతంలో ఉన్నటువంటి సూత్రాలన్నీ కూడా గ్రహాల యొక్క స్థిరకారకత్వాలని ఆధారం చేసుకుని అనలైజ్ చేసేటువంటి సూత్రాలు. అయితే పరాశరుడి కుమారుడు వ్యాసుడు, వ్యాసుడు ప్రధాన శిష్యుల్లో ఒకడు జైమిని మహర్షి. ఈ జైమిని మహర్షి పరాశరుడు చెప్పిన సిద్ధాంతాలకి కొనసాగింపుగా గ్రహాల యొక్క చరకారకత్వాలని కూడా సూత్రీకరించి కొన్ని సూత్రాలని రచించడం జరిగింది. ఎప్పుడు కూడా రెండింటినీ మనం స్టడీ చేయాలి. ఆ రెండు కూడా వేరువేరు సిద్ధాంతాలు కావు. జైమిని పద్ధతిలో గ్రహాల యొక్క చరకారకత్వము, అలాగే ఆరూఢాలు, వీటిని బేస్ చేసుకుని అటువంటి ఆరూఢాలతో సప్తమాధిపత్యము అలాగే దారకారకత్వము కలిగిన గ్రహాలతో కేతువు యొక్క సంబంధము, వీటిని కూడా మనం స్టడీ చేయాలి. ఈ సందర్భంగా నేను ఈ వీడియోలో 3 ఎగ్జాంపుల్ చార్ట్స్ చూపించి ఎటువంటి వైవాహిక సమస్యలు ఇచ్చాడు కేతు అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే దానికి ముందుగా కొంతవరకు అవగాహన తెచ్చుకునేటువంటి ఉద్దేశంతో కేతువు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, కేతు ఇచ్చేటువంటి సమస్యల స్వభావం ఎలా ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. కేతువు ఒక్కొక్క గ్రహంతో ఒక్కొక్క రకమైనటువంటి వైవాహిక సమస్య ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి రవికేతువులు కనుక కలిసి ఉన్నట్టయితే ఈగో ప్రాబ్లమ్స్ వలన, డామినేటింగ్ నేచర్ వలన వారి యొక్క మ్యారేజ్లో తీవ్రమైన ఫ్రిక్షన్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే చంద్రకేతువులు కలిసి ఉన్నట్టయితే వివాహానికి సంబంధించిన స్థానాల్లో అటువంటి గ్రహాలు కనుక ఉన్నట్టయితే, రవికేతువులు కలిసినట్టయితే డామినేషను,
అదేవిధంగా చంద్రకేతులు కనుక కలిసి ఉన్నట్టయితే ఎమోషనల్ డిస్టర్బెన్సెస్, అంటే వారిద్దరి మధ్య కూడా భావోద్వేగాలకు సంబంధించినటువంటి సమస్యల వలన తీవ్రమైనటువంటి పరిస్థితులు నెలకొనేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కుజకేతువులు కలిసి ఉన్నప్పుడు ఘర్షణ వాతావరణము, మొండి పట్టుదల, పంతము, వీటి వల్ల సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక బుధుడు కనుక కలిసి ఉన్నట్టయితే ఇద్దరి మధ్య కూడా అండర్స్టాండింగ్ సరిగ్గా లేకపోవడము, అపార్థాలు చేసుకోవడము, అదేవిధంగా చిన్న విషయానికి కూడా అపార్థం చేసుకోవడం వలన తీవ్రమైన సమస్యలు సృష్టించుకోవడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ని ఇస్తాడు కేతువు. గురుకేతువుల కలయిక వలన ముఖ్యంగా అమ్మాయిలకు కనుక ఉన్నట్టయితే భర్త నుంచి డామినేటింగ్ నేచరు, తన సుపీరియారిటీ చూపించుకోవడం ద్వారా భార్యని మానసికంగా కృంగుబాటుకు లోను చేయడము, ఇటువంటి ఫలితాలు అనేవి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. శుక్రకేతువుల కలయిక వలన ఇద్దరి మధ్య కూడా భావోద్వేగాలకు సంబంధించినటువంటి సమస్యలు, ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. ఇక శనికేతువులు కనుక కలిసి ఉన్నట్టయితే ఇది కూడా ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్, ఇద్దరి మధ్య కూడా అవగాహన రాహిత్యము, దీనివల్ల తీవ్రమైనటువంటి మానసిక సంక్షోభము ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కేతువుని ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా, కేతువు కనుక సప్తమంలో ఉన్న, సప్తమాధిపతితో కలిసి ఉన్న, దారకారకుడితో కలిసి ఉన్న, దారపాదంలో ఉన్న, ఉపపాదంలో ఉన్న కొంత మనం స్టడీ చేయాలి మ్యారేజ్కి సంబంధించినటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని. అయితే దారపాదం అంటే ఏంటి, దారకారకుడు అంటే ఎవరు, ఇవన్నీ కూడా నేను ఎగ్జాంపుల్ చార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను వివరిస్తాను. ఏదేమైనా కానీ కేతువు యొక్క పాత్రని అర్థం చేసుకోవాలి వివాహానికి సంబంధించినటువంటి అనాలిసిస్ చేసేటప్పుడు అనేటువంటి పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి 3 ఎగ్జాంపుల్ చార్ట్స్ తీసుకుని అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ చార్ట్. ఇందులో ఈ జాతకుడికి వివాహం అనేది జరగలేదు. అయితే వివాహం జరగకపోవడం అనే విషయంలో కేతు యొక్క పాత్ర ఏంటి అనేది ఇక్కడ చూద్దాము. చార్ట్ని కనుక చూసినట్టయితే లగ్నము మకర లగ్నము, 2వ గురువు, 3వ శుక్రుడు, 5వ రవి బుధ కేతు, 6వ చంద్ర కుజ శని, 11వ రాహువు. ఇక్కడ దారపాదం అనేది వృషభంలో ఉంది, అది లగ్నం నుంచి 5th హౌస్లో. అయితే దారపాదాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అనేది కనుక చూసినట్టయితే దారపాదానికి దార ఆరూఢము లేదా సప్తమారూఢము అని పేరు. ప్రతి స్థానానికి కూడా ఆరూఢాన్ని మనం క్యాలిక్యులేట్ చేసి నోట్ చేసుకోవాలి. సప్తమారూఢం కాబట్టి దాన్ని A7 అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని చూస్తే లగ్నం నుంచి 7th హౌస్ ఏది అనేది ఫస్ట్ నోట్ చేసుకోవాలి. లగ్నం నుంచి 7th హౌస్ ఈ చార్ట్కి కర్కాటకము, దాని అధిపతి చంద్రుడు. చంద్రుడు కర్కాటకం నుంచి 12th హౌస్ అయిన మిథునంలో ఉన్నాడు. కాబట్టి అక్కడి నుంచి 12th హౌస్ అయినటువంటి వృషభము దారపాదం అవుతుంది, లేదా దారారూఢము సప్తమారూఢము అవుతుంది. అది A7గా ఇక్కడి నుంచి చూపించడం జరిగింది. అలాగే A5 అనేది లగ్నంలో ఉంది. ఇక దారకారక ప్లానెట్ ఎలా కనుక్కోవాలి అంటే, ప్రతి వ్యక్తి జన్మించినప్పుడు గ్రహాలన్నీ ఒక్కొక్క డిగ్రీల్లో ఉంటాయి. అన్నిటికంటే ఎక్కువ డిగ్రీలో ఉన్న ప్లానెట్ ఆత్మకారక, అన్నిటికంటే తక్కువ డిగ్రీలో ఉన్న ప్లానెట్ దారకారకుడు. ఈ చార్ట్లో రవి దారకారకుడు అయ్యాడు. ఇక కేతు యొక్క పాత్రను కనుక చూసినట్టయితే దారపాదమైనటువంటి వృషభంలోనే కేతు ఉండడము, అందులోనే దారకారకుడైన రవి ఉండడము, అందులోనూ నైసర్గికంగా పాపగ్రహమైనటువంటి రవి మరో పాపగ్రహమైనటువంటి కేతువుతో ఉన్నాడు. రవికి దారకారకత్వం కూడా ఇవ్వబడింది. ఈ రెండూ కలిసి దారపాదంలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వివాహం కాకపోవడానికి అవకాశాలన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే మిగతా అంశాలను కూడా చూసినట్టయితే లగ్నం నుంచి సప్తమాధిపతి అయినటువంటి చంద్రుడు దుస్థానమైనటువంటి 6th హౌస్లో ఉండడము, 2 పాపగ్రహాలైనటువంటి కుజాశనులతో ఉండడము, ఇది కూడా దానికి తోడ్పడింది. అయితే ఇక్కడ కేతు యొక్క పాత్రను కూడా మనం తప్పకుండా గమనించాల్సి ఉంటుంది. కేతు 2 ముఖ్యమైనటువంటి అంశాలని ప్రభావితం చేస్తున్నాడు. ఒకటి దారపాదము, రెండోది దార కారకుడు. అయితే జైమినిలో చరరాశి స్థిరరాశి చూసుకుంటాయి కాబట్టి మకరము వృషభాన్ని చూస్తుంది. మకరంలో A5 ఉంది, అంటే పంచమారూఢము సప్తమారూఢము ఉండడం వలన ఈ రెండు చూసుకోవడం వలన లవ్ అనేది మెటీరియలైజ్ అవ్వక
మ్యారేజ్ చేసుకోకుండా ఉండిపోవడం అనేది కూడా మనం గమనించవచ్చు. ఇక అవి ఇక్కడ నేను మెన్షన్ చేయడం కూడా జరిగింది. ఇక రెండో ఎగ్జాంపుల్కి వచ్చినట్టయితే ఇది కూడా వివాహం కాకుండా ఉండిపోయినటువంటి ఒక జాతకురాలి యొక్క చార్టు. లగ్నము వృశ్చిక లగ్నము, 4 గురువు, 7 శుక్ర కేతు, 8 రవి బుధ శని, 9 కుజుడు, 10 చంద్రుడు. ఇక్కడ కూడా చూసినట్టయితే 7th హౌస్ అయినటువంటి వృషభంలో, లగ్నం నుంచి 7th హౌస్ అయిన వృషభంలో దారపాదం ఉంది. అందులోనే దారకారకుడైన శుక్రుడు ఉన్నాడు. అటువంటి వృషభంలో కేతు ఉండడము ఇది మనం గమనించవచ్చు. ఇక్కడ కూడా కేతువు దారకారకును ప్రభావితం చేస్తున్నాడు, దారపాదాన్ని కూడా ప్రభావితం చేస్తున్నాడు. ఆ రకంగా చూసినప్పుడు కూడా కేతువు ఇక్కడ మ్యారేజ్ని తీవ్రంగా ఇంపాక్ట్ చేసి మ్యారేజ్ అనేది జరగకుండా కూడా చేసినటువంటి సందర్భాన్ని మనం గమనించవచ్చు. అవి ఇక్కడ నేను మెన్షన్ చేయడం జరిగింది. ఇక థర్డ్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే వివాహం అయిన తర్వాత తీవ్రమైన ఘర్షణకు లోనయ్యి విడాకులు తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్ ఇది. లగ్నము సింహలగ్నము, లగ్నంలో కుజ శుక్రులు, పంచమంలో రాహువు, అందులో A7, 6 శని, 11 రవి చంద్ర కేతు, 12 బుధ గురులు. చంద్రుడు దారకారకుడు అయ్యాడు. ఇక్కడ దారకారకుడైనటువంటి చంద్రుడితో కేతు ఉండడం అనేది మనం గమనించవచ్చు. అలాగే A7 అంటే దారపాదం నుంచి 7వ ఇంట్లో దారకారకుడు ఉన్నాడు, అది కేతువుతో ఉన్నాడు. ఇక్కడ కూడా కేతు యొక్క పాత్ర చాలా బలంగా ఉంది వివాహానికి సంబంధించినటువంటి ప్లానెట్స్ మీద, దారకారకుడి మీద, దారపాదం నుంచి 7th హౌస్ మీద. అలాగే ఇంకొన్ని అంశాలు కనుక చూసినట్టయితే దారపాదం నుంచి 7వ ఇంట్లో రవి ఉండడము, దారకారకుడితో కలిసి కేతు ఉండడము. ఈ రవి యొక్క పాత్ర ఎప్పుడైతే ఉందో అది విడాకులకి దారి తీసినటువంటి పరిస్థితిని కల్పించింది. అలాగే వేరే కారణాలు చూసినప్పుడు దారపాదం నుంచి 7th లార్డ్ బుధుడు దారపాదం నుంచి 8th హౌస్లో ఉండడము, ఇలాంటివి కూడా మనం చూడవచ్చు. అలాగే లగ్నంలోనే కుజ శుక్రులు కలిసి ఉండడము, ఈ కుజ శుక్రుల యొక్క కలయిక కూడా వివాహంలో ఘర్షణని తీసుకురావడానికి దోహదం చేసేటువంటి కలయిక. ఈ విధంగా చాలా కాంబినేషన్స్ మనం గమనించవచ్చు మ్యారేజ్ అనేది ఎందుకు ప్రాబ్లమేటిక్గా ఉందని. ఇక్కడ మనకి జైమిని పద్ధతిలో ఆరూఢాలు, అలాగే దారకారక గ్రహము, వీటి యొక్క పాత్రని, కేతు యొక్క ఇన్వాల్వ్మెంట్ని మనం స్టడీ చేసినట్టయితే మనకి క్లారిటీ అనేది ఎక్కువగా వస్తుంది. ఎందుకు మ్యారేజ్ ఇంత ప్రాబ్లమేటిక్గా ఉంది అనేటువంటి విషయంలో ఒక అవగాహన తెచ్చుకోవడానికి. అందుకే ఎప్పుడు కూడా పరాశర జైమిని 2 సిస్టమ్స్లో కూడా అనాలిసిస్ అనేది చేయవలసి ఉంటుంది. ఈ విధంగా కేతు యొక్క పాత్రని ఇక్కడ కనుక మనం పరిశీలించి ఉంటే, కేతువు 7వ స్థానంలో ఉండడము, దారపాదంలో ఉండడము, లేదా దారపాదం నుంచి 7మంలో ఉండడము, దారకారకుడితో ఉండడము, ఇవన్నీ కూడా మ్యారేజ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇవ్వడం అనేది జరిగింది. కేతు ఇచ్చే ప్రాబ్లమ్స్ మ్యారేజ్లో ఘర్షణ కావచ్చు, లేదా మ్యారేజే జరగకుండా ఉండడం కావచ్చు, లవ్ ఫెయిల్యూర్ అయ్యి మ్యారేజ్ జరగకుండా ఉండడము, ఇటువంటి ఏ రకమైన సమస్యనైనా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇచ్చేటువంటి సమస్య యొక్క తీవ్రత ఎక్కువ ఉంటుంది, చాలా ఫాస్ట్గా కూడా సమస్యలను ఇస్తాడు కేతువు. కాబట్టి కేతువు యొక్క ఇన్వాల్వ్మెంట్ కనుక ఉన్నట్టయితే మ్యారేజ్కి సంబంధించినటువంటి గ్రహాలతో కానీ స్థానాల్లో కానీ తప్పకుండా పరిశీలన చేసి, ముఖ్యంగా మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు, వివాహ పొంతన చేసేటప్పుడు అబ్బాయిది కానీ అమ్మాయిది కానీ జాతక పరిశీలన చేసి ఈ అమ్మాయిని లేదా ఈ అబ్బాయిని ఓకే చేయొచ్చా అనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకునేటువంటి సమయంలో కేతు యొక్క పాత్ర కనుక ఉన్నట్టయితే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ విధంగా కేతు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడము, కేతుకు రెమెడీస్ చేసుకోవడం ద్వారా చాలా మటుకు సమస్యల తీవ్రతని తగ్గించుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.